మరి తండ్రి గొప్పోడైతే కొడుకు అంతకన్నా గొప్పోడు అవ్వాలనుకోవాలి, తండ్రి చెడ్డోడైతే కొడుకు కనీసం మంచోడని అవ్వాలనుకోవాలి. అంతేగాని తండ్రి చెడ్డోడు నేను అంతకన్నా చెడ్డోని అవ్వాలనుకోవడం ఏందిరా? అసలు ఆస్తులు వారసత్వంగా పంచేయాలన్నోని చెప్పు తీసుకొట్టాలి. అమ్మ బతుకున్నప్పుడు రోజు తాగి తిరగటోనివి, అప్పుడు గుర్తుకు రాలే బిడ్డలున్నారు బాధ్యత ఉన్నదని. ఇప్పుడేమో చెప్తాండు ప్రయత్నం చేస్తానా అని. నాకోటి తెలియకడుగుతా బాబు, నీలాంటి బాధ్యత లేనోడు పెళ్ళెందుకు చేసుకోవాలి? చేసుకున్నా కూడా పిల్లల్ని ఎందుకు కనాలి? కానీ మమ్మల్ని ఎందుకు బాధ పెట్టాలి? ఇంత విషం దాగి సావరాదు. అత్త, నీ మేలు జన్మలో మర్చిపోలేను. మా అమ్మ లేని లోటు నువ్వు తీరుస్తున్నావు. మా అమ్మ బతికున్నప్పుడు మా నాన్న తాగి తిరిగి మమ్మల్ని పట్టించుకోకుండా ఎంతో బాధ పెట్టేటోడు. అవన్నీ మా అమ్మ నీకు తప్ప ఎవరికి చెప్పుకునేది కాదు. నువ్వు మా అమ్మ బాధను అర్థం చేసుకొని మా నాన్నని అడిగితే ఒక్కరోజు కూడా మా నాన్న నీ మాటకు విలువిచ్చింది లేదు. తోడబుట్టిన చెల్లని కూడా చూడకుండా నిన్నెట్లా పడితే మాట్లాడినా కూడా అవేవి మనసులో పెట్టుకోకుండా ఇప్పుడు మేమైపోతామో అని ఆలోచించి మాకు అమ్మలాగా నువ్వు ఒక జీవితాన్ని నిలబెట్టడానికి వచ్చినావు. నువ్వు అవన్నీ పట్టించుకొని ఇప్పుడు ఎగతాళి చేసి నవ్వచ్చు. మా జీవితం ఏమైపోతుందో అని ఒక ఆలోచనతోనే నీ పెద్ద మనసు వేసుకొని మాకంటూ జీవితాన్ని ఇవ్వడానికి వచ్చినావు. నీ మేలు జన్మలో మర్చిపోలేనత్త. ఏం చెప్తాను బిడ్డ రాజుని? చెప్పమ్మా. దేవునికి వేయాలరా, చాలా రోజులు వేసేయక. మీ అత్త పెళ్ళిలో చేసినావు, మళ్ళీ చేయలే. చేద్దాం అనుకుంటే నాకు శాత కాలే నాన్న. గదే మరి మన బాపు కూడా అదే ముచ్చట అన్నాడు. ఇలా కొంచెం తొందర అది పెద్ద దేవుని చేయాలి బిడ్డ, ఇంట్లో పని చేసుకోరా అని. ఇప్పుడు ఆ దేవుని కాడ అన్ని పెట్టినావా? పెట్టినా. పోదా బిడ్డ, నేను అత్తన్నా, నువ్వా అవన్నీ సగం పెట్టుకో. కట్టుకున్నానే గుండెల్లో పిల్ల నా గలగల రచన మోతా నీ గుండెని తాకిందా ఎట్లా? ఓ వయ్యారి నవ్వుల దానా, మీ నవ్వుల ఉన్నది దండి ఖజానా. నీ మాటలు కండలు దాటి ఏం మంత్రం వేసేను పిల్లగా? ఓ వాళ్ళు సూపులతోని సూతంటే నువ్వట్ల మంత్రాలదేమున్నదే, నా ఎదే జలపాతమవుతున్నదే. నిన్ను చూడకుంటే నామది నిండుగా బెంగ పెట్టుకుంటదే, పడ్డేడు అలక పూడుకుంటదే. నీ ప్రేమ శనుకులల్లా తడిసింది నా గుండె, 7 జన్మలు తోడస్తనే. జన్మ జన్మరా జతరత్తి నీతోనే చేతుల జీవిస్తనే. ఓ కిలకిల నవ్వుల కిల్ల, కట్టుకున్నానే గుండెల్లో పిల్ల. నా గలగల రచన మోతా నీ గుండెని తాకిందా ఎట్లా?
అల్లుడు బిడ్డ రాలే అవ్వనుకు రమ్మంటే అత్తమ్మ లేకనే ఒక్కొని అయితే నేను ఎంత కష్టమవుతుంది చూడ మన ఆడకట్టలు అందరూ కూడా వచ్చారు అయిన వాళ్ళు ఇట్లా లేట్గా ఎట్లా చెప్పు ఫోన్ చేయి తొందర రమ్మను అయితే కానీ ఆ కూరలు పట్టిన గండం తినిపో అసలే నీకు సిగ్గు ఎక్కువ ఇంకా అయితే కానీ మా శివగారు కూడా ఐకేపీ సెంటర్లో ఉన్నాడు దోస్తుగాళ్ళతో ఐకేపీ సెంటర్ కడుగున్నాడా మనకి ఇయ్యాల కూడా దోస్తుగాలే ఏం పని చెప్పినావు ఏం పనికి పెళ్లి కాడకి కూరలు పట్టే కాడ ఇంకా వేరే పని చెప్తానా అరే పని చేసుకోడా అరే ఎటు వేరేవరా గిడ దోస్తుగాలు కలితే చెప్పేస్తున్నానే నీ ఇయ్యాల కూడా దోస్తులేదారా కూరలు పట్టే టైం అయింది ఇంకా బ్యాండోలో చెప్పు చెప్పినా బ్యాండోలకు చెప్పిందే ఎంతమంది చెప్పినవరా ఇద్దరికి చెప్పినా ఇంకెంతమంది కావాలి ఇద్దరు సరిపోతారా అయితే ఇంకా ఎంకన్న పాపలో చెప్పినావా చెప్పిన చిన్న పాపలకు ఆ రాజుగానికి చెప్పినావా చెప్పిన అందరికి చెప్పిన అందరూ అత్తనే పని వెళ్తుందిరా కొంచెం పట్టించుకోరా చెప్పిండే కారు కూడా మాట్లాడినా అని మాట్లాడినా వస్తారు రేపు పొద్దున అత్తరుగా మధ్యాహ్నం అప్పుడే చెప్తాం కట్టుకున్నానే గుండెల్లో పిల్ల నా గలగలగొచ్చిన మోత నీ గుండెని తాకిందా ఎట్లా ఓ వయ్యారి నవ్వుల దానా మీ నవ్వుల ఉన్నది దండి ఖజానా నీ మాటలు గండాలు దాటి ఈ మంత్రం వేసేను పిల్లగా ఓ వాళ్ళు సూపులతోని సూతంటే నువ్వట్ల మంత్రాలదేమున్నదే నా ఎదే జలపాతమవుతున్నదే నిన్ను చూడ చిన్న బిడ్డ అంటే గట్లుంది నా పెద్ద బిడ్డ ఉన్నదో లేదో అయ్యా ఏం చేసుడు తండ్రి తాగుపోతాడు ఇట్లా సాధిండు ఆమె వాళ్ళు కూడా కష్టం చేసుకున్నారు మా అమ్మ చచ్చిపోయిందని కష్టం చేసుకొని ఏదో బతికిండ్రు. ఓ అమ్మ ఏం మాట్లాడతాను నువ్వు? మా ఇంట్లో సమస్యలు నీకేం తెలుసు? నువ్వేమన్నా వచ్చి చూస్తానవా? మా అయ్య పెళ్లి చేయడానికి దానికే గిన్ని సంవత్సరాలు పట్టింది, ఇంకా నాకెప్పుడు చేస్తాడు? ఏమో అన్ని తెలిసినట్టు మాట్లాడతాను. చుట్టపు సూపరికంగా వచ్చిన పని చూసుకొని పో చక్కగా, లేనిపోని అన్న ఏం మాట్లాడకు. అసలు నీ వల్లనే ఇదంతా, వాళ్ళు నీ వల్లనే నన్ను తిడుతున్నారు. నువ్వు మంచిదాన్ని అనిపించుకోవడం కోసం వీళ్ళందరి ముందు నన్ను చెడ్డదాన్ని చేస్తాను. మన ఇంట్లో జరిగే సమస్యలన్నీ వాళ్ళకి ఎట్లా తెలుస్తాయి? నువ్వు చెప్పండి. నేనేం చెప్పలేదే, ఇప్పుడు ఎందుకు లొల్లి పెడుతున్నావు? ఏ సుష్మిత, ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు లొల్లి పెడుతున్నావే ఇంతమంది పెద్ద మనుషుల ముందట? ఆ పెద్ద మనిషి ఏదో 4 మాటలు అన్నదనుకో మంచి కోరి వినొచ్చు కదా, మాట మాటకి ఎదిరిస్తావా? అక్కనంటావా ఇంతమంది ముందట? మీకేం తెలుస్తుంది అత్తమ్మా? అన్నది మిమ్మల్ని కాదు నన్ను. ఆ బాధ ఏందో నాకు తెలుసు. అయినా ఇది కావాలనే చేస్తుంది. ఏం పాపం పిల్ల చాలా కూడా కుండం చనిపోతుందా? ఎంత కొంచెం పిల్ల చాలా కూడా కూరాడుకుండా చనిపోతుందా? ఏమైనా ఉంటే అనాలి కానీ భలే పిల్లి ఉన్నట్టున్నది పిల్ల చల్లకుండా. బంగారం కుండలనే పొల్ల కాలుకు దెబ్బ దాకే కొద్దిసేసాం, కాకపోతే ఏంది దానికే ముందుగా అయితే అయిపోయింది. ఏంది బిడ్డ ఎన్ని గడుస్తున్నావు? ఏం లేదు నాన్న, అమ్మ గుర్తుకొచ్చింది. ఇది అమ్మ చీర. అమ్మ బతుకున్నప్పుడు నాతో ఊకనేదే. బిడ్డ, నా చేతుల మీద నేను నిన్ను పెళ్లి కూతురు వేసి పొందిట్లో కూర్చుండబెట్టాలి. ఇది నాకు బాగా ఇష్టమైన చీర. ఇదే చీర కట్టుకొని నువ్వు పెళ్లి చేసుకోవాలి అని
అమ్మ చీర ఉంది కానీ అమ్మ లేదు నాన్న. అమ్మ గుర్తుకొస్తుంది. ఏడవకు తల్లి అట్లా. ఏ టైంలో అమ్మ ఉన్నా లేకున్నా కాన్పప్పుడు పెళ్ళప్పుడు బిడ్డ పక్కన తల్లి ఉండాలి బాపు. కానీ నేను అదృష్టానికి నోచుకోలే. అమ్మ నా పక్క నుండి నాకు పెళ్లి చేసి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సింది. అమ్మేమో అక్కడ, నేనేమో ఇక్కడ. కనీసం అమ్మ లేకున్నా అమ్మ చీర కట్టుకోనైనా నేను పెళ్లి చేసుకోవాలి బాబు. తల్లి అబ్బాయి తల్లిదండ్రులు రావాలి వేదిక వద్దకు త్వరగా. వివాహ సమయం ఆసన్నమైంది. అమ్మాయి తరఫున కూర్చునేటువంటి కన్యాదాతలు రావాలి త్వరగా మండపం వద్దకి. సంగీత, వేణు, రజని తీసుకురండి. అయ్యగారు అమ్మాయిని తీసుకురామంటు, తొందర తీసుకురండి, టైం అవుతుంది. అవునే, చెల్లెటిపోయింది నాన్న, చెల్లె కనిపించలేదు. చెల్లె గురించి అప్పటి నుంచి వెతుకుతున్నా బిడ్డ, కనవాళ్ళే. సరే మన ముహూర్తం టైం అవుతుందా? చెల్లె అదే వస్తుందా? ఆహా, చెల్లె రాని నేనెట్లా పెళ్లి చేసుకుంటా? దాన్ని రమ్మన్నూరి ఫస్ట్ ఏడుందా? దానికోసం వీళ్ళందరినీ ఆపుతావా? అదే వస్తుంది, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిందో ఎటు వెళ్ళిందో. ముహూర్తం టైం అవుతుందా? అమ్మ, అబ్బాయి తరపున తల్లిదండ్రులు లేరు కదా, మరి ఎవరు కూర్చుంటారు? అబ్బాయిని చిన్నప్పటి నుండి వెంచిరాయ్ గారు బాబాయ్ పిన్ని ఉన్నారు, వాళ్ళు కూర్చుంటారా? ఓకే, పేర్లు చెప్పండి. రాజిరెడ్డి స్వరూప. రాజిరెడ్డి స్వరూప గారు ఇక్కడ రావాలి, కూర్చోవాలమ్మా. అమ్మ, మరి అమ్మాయి తరపున కూర్చునేటువంటి వాళ్ళు కన్యాదాతలు. అమ్మాయికి నాన్నున్నాడు కానీ అమ్మ లేదు కదా అయ్యగారు, వాళ్ళ వరుసకు అన్న వదిన అవుతారు. వాళ్ళు పేర్లేమ్మా? వేణు, సంగీత. వేణు సంగీత గారు ఇక్కడ రావాలి. ఓం కన్యాదాన సమయే మహాసంకల్పం పఠనం పఠిత్వా అధానందవీర్యస్య శ్రీమన్మహావిశ్వకర్మణః రుద్రేంద్రాదిత్య పంచమూర్తి పరిపాలితే తల సుతల తల తల రస తల మహాతల పాతాల సప్తలోకానాం ఉపరితలే భూర్భువస్మస్మి సప్తలోకానామదో భాగే. అమ్మాయి మేనమామ రావాలి వేదిక వద్దకి. అమ్మాయి వాళ్ళ నాన్నగారమ్మ ఎక్కడున్నారు? అన్నా రావే.
త్వరగా రావాలి. అరే ఏమైందిరా ఎంతసేపు రా అక్కడ ప్లేట్లు అయిపోయినట్ట తొందరా వెయిట్ చేస్తారు తొందరా అరే శివ చిన్నక్క కనబడతలేదురా ఉన్నది ఇన్నే ఎటు పోయింది కొమరక్కలు ఇంటికి పోవచ్చు ఎటు పోతుంది కొమరక్కలు ఇంటికి కూడా ఎదురుకి అక్క పెళ్లి పెట్టుకొని అరే నాకేదో భయంగా ఉందిరా సరే టెన్షన్ పడకు నేను చూసేస్తా పో పని తొందర పోయి రా